మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం కాకినాడలోని జనసేన 12వ ఆవిర్భావ సభకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గం చిత్రాల్లో జరగబోయే ఈ సభకు దాదాపు 10 లక్షల పైన జనం హాజరయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ముద్రగడ పద్మనాభం గారి కూతురు కాంతి గారు ఉన్నారు. సార్, మేడం నమస్తే అండి. 100% స్ట్రైక్ రేట్ తర్వాత అంటే ఘన విజయాన్ని సొంతం చేసుకుని గెలిచిన తర్వాత జరగబోతున్న సభ ఇది. సో ఎలా ఉండబోతుంది అంటారు? అది విద్యోత్సవ సభలాగా నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ ఏ పార్టీకి ఎప్పుడుదో లేదు. సో ఇది విద్యోత్సవ సభలాగే చూసుకుని అందరూ ప్రతి జిల్లా నుంచి ప్రతి రాష్ట్రం నుంచి కూడా అందరూ తరలి వస్తున్నారని తెలుస్తుంది, మాకు రిపోర్ట్ వస్తుంది. సో చాలా బాగా జరుగుతుందని. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? 10 లక్షలు అంటున్నారండి, కానీ దాన్ని దాటొచ్చు అన్నది అంతరాభిప్రాయం. సాధారణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సభలు అంటేనే ఎక్కడ చూడలేనంత జన సునామీని మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఈసారి గెలిచిన తర్వాత ఈ సునామీ మరింత ఉధృతంగా ఉంటదంటారా? ఖచ్చితంగా అండి. ఆయన సభలంటేనే, పవన్ కళ్యాణ్ గారి సభలంటేనే ఎవరు డబ్బులు ఇచ్చి తీసుకురావడం అలాంటివి ఏం ఉండవు. సొంతగా ఎవరి వాళ్ళు పెట్టుకుని వచ్చేస్తారు. అలాంటిది 100% స్ట్రైక్ రేట్ తర్వాత చాలా బాగా వస్తున్నారు, తెలుస్తుంది మాకు. మేడం, మీరు జనసేనకు ఆకర్షితులు అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయన కమిట్మెంట్ అండి, ఆయన నిజాయితీ, ఆయన ఆశయాలు అన్నిటినీ చాలా. పార్టీ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు? ఎవరండి మీరు పార్టీ ఏది ఆదేశిస్తే అది నేను చేస్తాను. అంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? చాలా బాగుందండి, అన్ని విధాలా అన్ని జరుగుతున్నాయి, ముందుకెళ్తుంది. పార్టీలో ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు అనేది చిన్న డౌట్. పార్టీ అధిష్టానం ఏది చెప్తే అదండి, నాకు ఇంకా క్లారిటీ లేదు.